హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ ఏం చేస్తాను అనేది ఒక చిన్న వ్లాగ్ లాగా చేశాను. అంటే వర్కింగ్ ఉమెన్ వచ్చేసి ఎంత బిజీ లైఫ్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే అండి. ఎందుకంటే హౌస్ వైఫ్దే ఒక పెద్ద టాస్క్ అయితే వర్కింగ్ చేస్తూ అంటే జాబ్కి వెళ్తూ హౌస్ వైఫ్గా కూడా లీడ్ చేయడం అంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఇంకా చాలా బర్డెన్ అండి. చాలా వరకు అందరూ ఏముందిలే వాళ్ళు పనేముండదు లేడీస్‌కి అని అయితే ఉంటారు. ఉండేదే పనంతా లేడీస్‌కి అనేది లేడీస్‌కి మాత్రమే తెలుస్తుంది. చూసారా, మల్టీ టాస్కర్స్ అన్నట్టు. ఒకవైపు ముద్దపప్పు చేస్తున్నాను, కాకరకాయ, ఒక పొయ్యి మీద పాలు, ఒక పొయ్యి మీద ఎగ్స్, ఇంకొక పొయ్యి మీద బీరకాయ పచ్చడి. అట్లా అన్నీ అండి. ఈలోపు మళ్ళీ టిఫిను. అంటే వీడియో నేను చిన్నవిగా తీశాను కాబట్టి నేను స్పీడ్గా మాట్లాడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్తాడు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, బాబుకి పెట్టాలి లంచ్ బాక్సు. ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అవన్నీ కామనే కదండి. తనకు ఒకవైపు దోశ చేస్తున్నా అండి, ఒకవైపు కాకరకాయ కట్ చేసుకున్నాను. చూశారు కదా. అంటే నేను రెసిపీస్ ఏమీ చూపించట్లేదండి. మార్నింగ్ మ్యాక్సిమం 5 నుంచి 6 లోపు లెగుస్తానండి. నా నిద్ర నైట్ పోయిన దాన్ని బట్టి అనమాట. మా బాబుకి వచ్చేసి ఎక్కువ దోశ వేసేటప్పుడు నెయ్యితోనే వేస్తానండి. ఎందుకంటే తను చాలా వీక్గా ఉంటాడు. అంటే తన ఒంటి తీరనమాట అది. దానికోసం కొంచెం నెయ్యి అనేది మంచిది కదా అన్న ఉద్దేశంతో ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యేనండి. ఇంకా చెప్పాలంటే మా బాబు కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు ఇబ్బంది పెట్టరండి, మాకు అవే కావాలి అన్నట్లు. ఎందుకంటే చట్నీ లేకుండా కారప్పొడి వేసుకొని తినమన్నా తింటారు. ఎందుకంటే ఇన్ని చేస్తుంటే మళ్ళీ నాకు చట్నీ చేయటం అంటే బర్డెన్ అయిపోతుంది. నేను 9 కల్లా బయలుదేరాలి ఆఫీస్కి. ఈలోపు నాకు ఇంకా మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేదాకా కూర్చోటానికి కూడా టైం అనేది ఉండదండి. ఇంకేమన్నా వర్క్ ఈరోజు లేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ అనేది రిలాక్స్ అవుతాను. అది కూడా మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత. చూసారా, ఒకవైపు అంటే నాకు 4 పొయ్యిల స్టవ్ ఉంది కాబట్టి కొద్దిగా త్వరగానే చేసుకోగలుగుతాను. ముద్దపప్పు అండి. ఎందుకంటే వాళ్ళేమీ అడగరు ఇవి చేయండి అవి చేయండి అని. కాకపోతే ఇప్పుడు బీరకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను, రోటి పచ్చడి. అది కూడా మీకు బీరకాయ పచ్చడి అనేది రెసిపీ లాగా పెడుతున్నానండి. దీంట్లో వచ్చేసి ఓన్లీ వ్లాగ్ అంటే మార్నింగ్ రొటీన్ లాగా తీసానమాట. పప్పు ఎనిపేసుకున్నాను. కొంచెం పసుపు ఉప్పు దాంట్లోనే వేసేసి ఉడకబెట్టేస్తానండి కుక్కర్లో. అది ఒకవైపు తీసేసుకున్నాను గిన్నెలోకి. ఆ తర్వాత అవి తీసి ఒకటేంటంటే నేను గిన్నెల వరకు మా అమ్మ అండి, అంటే మా వాచ్మెన్ వచ్చేసి తోమేసిలిద్ది. ఓన్లీ గిన్నెల వరకు పెట్టుకున్నాను అనమాట. అంతకుముందు అయితే అది కూడా తోముకొనే వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నాకు అస్సలు అవ్వటం లేదు. చెప్తాను అది కూడా ముందు ముందు వ్లాగ్స్లో ఎందుకు అనేది. తర్వాత ఎగ్స్ ఉడకబెట్టాను కదండి, అవి పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ వచ్చేసి ముగ్గురికి 3 అండి. మా బాబుకేమో రైస్లో పెట్టేస్తాను. ఇవి వచ్చేసి స్నాక్స్. వాడు ఫ్రూట్ అడిగాడండి, ఆ కోయటానికి కూడా నాకు టైం లేదు. మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతానండి. ఒకవైపు వాషింగ్ మిషన్ అండి. నిద్ర లేసిన వెంటనే బట్టలు వేసేసి ఆన్ చేస్తాను, దానిపైన అది చేసుకుంటుంది. మిగతా టైం మిగతా పనులు నేను చేసేసుకుంటాను. ఇటువైపు వచ్చేసేటప్పటికే వెజిల్స్ కూడా మొత్తం షింక్లో అన్నీ పెట్టేస్తానండి. ఇవి మళ్ళీ నేను సర్దుకొని ఆ బుట్ట పక్కన పెట్టేస్తే మా అమ్మ గిన్నెలు తోమి దాంట్లో పెట్టెళ్తుందండి. ఆ బట్టలు అయిపోయినాయి, అవి తీసాను, ఇవి కూడా ఆరేయాలి. చూసారా ఎంత బిజీగా ఉండిద్దనంటే, ఇదిగోండి ఆరేసేసాను. అంటే మీకు అనిపించవచ్చు ఏముంది వీడియో అన్నట్లు. ఈ వీడియో తీయటానికి కూడా నేను చాలా కష్టపడి ఇష్టంతో తీస్తున్నానండి. ఇష్టం అని చెప్పాను కదా, దానివల్ల అనమాట. ఆ తర్వాత వచ్చేసి కాకరకాయ అండి. ఈలోపు మా బాబుని బ్రష్ చెయ్యి, స్నానం చెయ్యి అని చెప్పి అరుస్తూనే ఉంటానండి. పొయ్యిని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే వంట చేసేటప్పుడు అలానే ఉంటుంది. వంట అంతా పూర్తయిన తర్వాత
క్లీన్ చేసుకొని నేను మిగతా పనులు చేసుకుంటానండి. తర్వాత కాకరకాయ కూడా అయిపోయింది. మా బాబుకి పెట్టట్లేదండి. పప్పు బీరకాయ పచ్చడే వేశాను. కొంచెం నెయ్యేసి అది బాక్స్లో పెట్టేద్దామన్న ఉద్దేశంతో కాకరకాయ అనేది వేగుతూ ఉంటుంది కదండి పక్కన. ఇప్పుడు పాలు అవి ఏంటంటే అండి కాసి అలా పెట్టేస్తే మా వారు మా బాబు 4:40, 4:50కి వస్తాడండి. అప్పుడు తనకి స్నాక్స్కి అందుబాటులో ఉంటాయి. మా వారు 4:45 అలా వచ్చి తనకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి తీసుకొని వచ్చి మాకు ఒక ట్యూషన్ పాయింట్ ఉందండి, అక్కడ వదిలిపెడతాడు. నేను నేరుగా ఆఫీస్ నుంచి ట్యూషన్ పాయింట్కి వెళ్తాను అనమాట. అక్కడ మళ్ళీ ట్యూషన్ పాయింట్లో 6 to 9 అండి. 9 అంటే 9:30కి పేరెంట్స్ వచ్చేవాళ్ళు ఉంటారు, 9:40కి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే పళ్ళు మానుకొని మధ్యలో రాలేరు కదండి వాళ్ళు. పిల్లలందరూ వెళ్ళేదాకా మేము అక్కడే ఉంటాము. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంటికి వచ్చేటప్పటికే 10 అయితే దాటిద్దండి. ఒక్కోసారి 10 లోపు వస్తాను, ఒక్కోసారి 9:30 వస్తాను, అది ఇంకా తెలీదు. తనకి బాక్స్ పెట్టేశానండి. కరెక్ట్గా 8:05 అనమాట. 8:05కి కిందకి దిగుతాం, ఎందుకంటే ఆటో వస్తుందండి. తనకి ఈరోజు యూనిఫామ్ లేదు కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళాము, ఎందుకంటే మళ్ళీ షూ వేసుకోవడానికి టైం పడుతుంది. ఆటో వచ్చేసిందండి. మా బాబుని ఇంకా ఆటో ఎక్కిచ్చేసాక నాకు ఒక పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అండి ఇక్కడతో. ఎందుకంటే తను వెళ్ళేదాకా నాకు టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే ఆటో మిస్ అయ్యిందంటే నేను మళ్ళీ వెళ్ళాలంటే నాకు చాలా అంటే ఇంట్లో పనులు అవ్వండి, నేను మళ్ళీ రెడీ అవ్వలేను. దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంక నేను తన్ని ఆటో ఎక్కిచ్చేసి పైకి వెళ్ళిపోతున్నానండి. అంటే అందరూ అనుకుంటారు ఖాళీగా ఉండిద్దేమో, ఫోన్లు చేయొచ్చు కదా అని. నేను ఎవ్వరికి ఫోన్లు అయితే చేయనండి, నాకు కుదరదు. ఎవరన్నా ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రిటర్న్ కాల్ అయితే నేను చేస్తాను, కానీ నా అంతటా నేను చేయడానికి నాకు కుదరదండి. ఇంత బిజీగా ఉండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫోన్లు మాట్లాడుకుంటే బాగోదు కదండి. చూసారా 8:15, 8:16 అట్లా వచ్చాను. వచ్చిన వెంటనే స్నానం చేసేస్తానండి. అంతకుముందు అయితే ముందు స్నానం చేసి మిగతా పనులన్నీ చేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఓపిక ఉండట్లేదండి. అందుకని చెప్పి మొత్తం పనులు అయిన తర్వాత స్నానం చేసి రోజు అయితే నేను పూజ అయితే చేసుకుంటానండి. ఇది వచ్చేసి నేను ఫ్రైడే రోజు తీసానండి. కొంచెం ఫ్రైడే అంటే ఇంకొంచెం టైం అనేది పడుతుంది. ఆవు నెయ్యితో దీపారాజన అయితే చేస్తానండి ఎవ్రీ ఫ్రైడే అనేది. ఆ తర్వాత వచ్చేసి మ్యాక్సిమం నేను టిఫిన్ అనేది తినను. జ్యూస్ ఏబీసీ జ్యూస్ చెప్పాను కదండి, అదే తాగుతాను. మీకు బీరకాయ పచ్చడి చూపించాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు నేను రైస్ కొంచెం పెట్టుకొని తిన్నానండి. కొంచెం అంటే ఒక ముద్ద బీరకాయ పచ్చడితో తిని చూపించాను. చాలా అంటే చాలా బాగుందండి. రెసిపీ అయితే వస్తుంది, లేదు ఈ వ్లాగు పెట్టేటప్పటికే అయినా సరే నేను అది రిలీజ్ అయినా చేసేస్తాను. చాలా బాగుందండి. రోటి పచ్చడి కదా, ఎక్సలెంట్గా ఉంది. ఒక్క చుక్కనే వేసుకొని అలా తిన్నాను. ఆ తర్వాత మొత్తం తినేసానండి, అది వీడియోలో పెట్టలేదు. ఇంకొచ్చేసేటప్పుడే కరెక్ట్గా 9 కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్.